హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. ఈరోజు మన వీడియోలో చాలా మంచి రెసిపీ మైగ్రేన్ తలనొప్పిని సైతం దూరం చేస్తది. ఈ పొడిని రోజు 2 ముద్దలు అన్నంలో కలుపుకొని తిన్నామంటే చెడు కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిస్తుంది. అసలు షుగర్ పేషెంట్స్‌కైతే ఇది సంజీవని అనుకోవచ్చు. షుగర్ అదుపులో ఉంటుంది. అలానే క్యాన్సర్ కణాలను కూడా తగ్గిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మునగాకు, కరివేపాకు శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా ఇవి 2 చక్కగా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు బాండీ పెట్టుకొని మునగాకు ఫ్రై చేసుకుందాం. మునగాకులో అయితే మంచి పోషక విలువలు ఉంటాయంటారు కదా! ఇందులో ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలానే బాడీలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్లు తింటే ఇది చాలా మంచిది. ఈ మునగాకైతే ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనం వేడి మీద మెత్తగా అనిపించినా కానీ చల్లారిన తర్వాత మంచి క్రిస్పీగా పొడయ్యేలా తయారవుతుంది. ఇప్పుడైతే అదే బాండీలో కరివేపాకు ఫ్రై చేద్దాం. కరివేపాకులో కూడా మంచి పోషక విలువలు ఉంటాయి అంటారు కదా! స్కిన్ చక్కగా మెరవాలన్నా, లేకపోతే జుట్టు ఒత్తుగా పెరగాలన్నా కానీ కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే కరివేపాకుని మనం హెయిర్ ఆయిల్‌లో కూడా వేస్తాం కదా! ఇది కూడా ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని కూడా పక్కకి తీసేసుకుందాం. మళ్ళీ అదే బాండీలో ఒక కప్పు నువ్వులు వేసి ఫ్రై చేద్దాం. నువ్వులు ఫ్రై చేయడానికి మాత్రం గ్యాస్ సిమ్‌లో పెట్టి ప్యాన్ హీట్‌తోనే లైట్‌గా ఫ్రై చేస్తే సరిపోతుంది. హీట్ ఎక్కువైందంటే వెంటనే మాడిపోతాయి నువ్వులు. ఈ నువ్వుల్లో కూడా పోషక విలువలు ఎక్కువ ఉంటాయి కదా! కాల్షియం, ఐరన్, ప్రోటీన్ అలానే ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. జ్ఞాపక శక్తి అయితే చిన్న పిల్లల్లో మంచిగా పెరుగుతుంది నువ్వులు పెట్టడం వలన. రక్తహీనత ఉన్నవాళ్ళు తినడం వలన కూడా మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. నువ్వులు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకి తీసుకొని అదే బాండీలో అవిసె గింజలు వేద్దాం. ఈ అవిసె గింజల్ని మన డైట్‌లో చేర్చుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలానే మలబద్ధకం ఉన్న వాళ్ళకైతే ఫ్రీ మోషన్ కావడానికి ఉపయోగపడుతుంది. అధిక కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. రక్త ప్రసరణ బాగా జరిగి గుండెపోటు రాకుండా ఉండడానికి, క్యాన్సర్ కణాలు తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. మనం అవిసె గింజల్ని రోజు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తప్పకుండా ఏదో ఒక రకంగా వీటిని తినడం అనేది మంచిది. అవిసె గింజలు కూడా చూసారు కదా! వేడెక్కి చిటపటమని పేలుతున్నాయి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా పక్కకి తీసేసుకుందాం. మళ్ళీ అదే బాండీలో ఒక కప్పు మినపగుళ్ళు, ఒక కప్పు పెసలు, ఒక కప్పు శనగపప్పు వేసి వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. పప్పుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదా! ప్రోటీన్ కూడా ఎక్కువగా తీసుకోవడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలానే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ పప్పులు కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకి తీసుకుందాం. మళ్ళీ అదే బాండీలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి మన కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకి తీసుకొని మనం ముందు ఫ్రై చేసుకున్న నువ్వులు, అవిసె గింజలు, పప్పులు అన్నీ ఉన్నాయి కదా! వాటిని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పొడి పట్టుకుందాం. నేనైతే పెద్ద మిక్సీ జార్‌లో వేసి పడుతున్నా. క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నా పౌడర్ కాబట్టి. ఈ మాత్రం పౌడర్ అయిన తర్వాత మనం ముందే ఫ్రై చేసుకున్న మునగాకు, కరివేపాకు ఉంది కదా! అది సగం వేసి ఇందులో మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేద్దాం. మళ్ళీ కొంచెం చిన్న మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి నలగాలి కాబట్టి మనం ముందు సగం మిగిల్చిన కరివేపాకు, మునగాకు ఉంది కదా! అది వేసేసి ఎండుమిర్చి వేసి కొన్ని ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి వీటిని కూడా మెత్తగా మిక్సీ పడదాం. నేను మా పిల్లలకి కూడా పెట్టాలి కాబట్టి కొంచెం స్పైసీ తక్కువ ఉండేలాగా ఎండుమిర్చి తక్కువేసా. ఇలా మనం ఫ్రై చేసుకున్నవన్నీ పౌడర్ చేసేసుకున్న తర్వాత వేరే ప్లేట్‌లోకి టర్న్ చేద్దాం. మిక్సీ జార్ కూడా కొంచెం వేడెక్కుతుంది కాబట్టి ఈ పౌడర్ వలన చాలా ఉపయోగాలున్నాయి. అందరూ తప్పకుండా తినవలసిందని చెప్పొచ్చు. మధ్యాహ్నం చక్కగా అన్నం తినేటప్పుడు ఫస్ట్ ఈ కారప్పొడి ఒక స్పూనేసుకొని, నెయ్యి తినేవాళ్ళైతే ఒక స్పూన్ నెయ్యేసుకొని 2 ముద్దలు ఈ కారప్పొడితో తిన్నారంటే, మీకు ఒక నెల రోజులు ఇది తింటే రిజల్ట్ కంపల్సరీ కనిపిస్తది. ఈ పౌడర్‌ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. ముఖ్యంగా ఆడపిల్లలు తినడం వల్ల మంచి ప్రయోజనాలుంటాయి.
నేనైతే ఇక్కడ ఒక 1 మంత్‌కి సరిపడా పౌడర్ ప్రిపేర్ చేశా. మా ఇంట్లో అందరూ తింటారిది. స్టీల్ బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడతా. ఫస్ట్ ఒక 2 ముద్దల్లోకి పౌడరేసుకొని తినేస్తారనమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.